ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం ఏంటంటే విడిచి పెట్టుట. దేన్ని విడిచిపెట్టాలి? బైబిల్ గ్రంథం వారందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. హల్లెలూయా. పేతురు యేసు ప్రభుతో చెబుతూ ఉన్నాడు, యేసయ్యా, యేసు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. సమస్తమును విడిచిపెట్టారంట. ఎవరి కొరకు? ఎవరి కొరకయ్యా? దేవుని కొరకు. సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుణ్ణే గురిగా, దేవుణ్ణే గమ్యముగా, దేవుణ్ణే తమ జీవిత లక్ష్యముగా చేసుకొని వారు అడుగు ముందుకేశారంట. ఆ కింది వాక్యములో అంటారు, చూద్దాం ఒకసారి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందును నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వీటన్నిటిని కూడా నువ్వు విడిచిపెడితే నీకంటూ ఒక లోకం ఉంది. రాబోవు లోకం ఒకటి ఉంది. ఈ లోకంలో ఇవన్నీ కూడా నాకు కావాలని, ఇవన్నీ కూడా నేను పొందుకోవాలని చెప్పి వీటి కొరకు నువ్వు వెంట పడి నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ లక్ష్యాన్ని నువ్వు దూరం అవుతా ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము వీటి అన్నిటిని కూడా విడిచిపెడితే. పేతురు అన్నాడు, అయ్యా, మాకు కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మిమ్మును వెంబడించా. విడిచిపెట్టుట బైబిల్ గ్రంథంలో వాక్యం ఏముంటుంది చూద్దాం ఒకసారి. హెబ్రీ 11:27. మోసే ఎప్పుడైతే తన ధనమును సమస్తాన్ని కూడా విడిచి, అనగా ఐగుప్తును విడిచి, ఆ పై వాక్యంలో అంటాడు, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనక ఒప్పుకొనలేదు. హల్లెలూయా. మోసే ఐగుప్తును విడిచిపెట్టాడు. ఐగుప్తు యొక్క ఘనతను విడిచిపెట్టాడు. ఐగుప్తు యొక్క ధనమును వద్దనుకున్నాడు. ఐగుప్తు యొక్క సుఖ సౌభాగ్యమును వద్దనుకున్నాడు. మోసే ఏమి కావాలనుకున్నాడు? దేవుని ప్రజలతో నిందలు కావాలి. నిందలలో ఉన్నటువంటి ఆశీర్వాదం గత దినాల్లో నేను చెప్పాను. నింద మనకు ఆశీర్వాదమా శాపమా? చెప్పండి. ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. మోషే నిందలు కోరుకున్నాడు. దేవుని ప్రజలతో నిందలే మేలనుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే, సుఖ సౌభాగ్యము కంటే దేవుడి ప్రజలతో నాకు నిందలే మేలు, దేవుడి ప్రజలతో నాకు అవమానములే మేలు, దేవుడి ప్రజలతో నాకు కష్టాలే మేలు, దేవుడి ప్రజలతో నేను ఈ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమార్తెను అనిపించుకున్న కంటే
దేవుని కుమారుడు అని అనిపించుకుంటే చాలు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వీటి అన్నిటిని కూడా మోసే దృష్టిలో పెట్టుకొని ఏం చేశాడో తెలుసా? ఐగుప్తును పూర్తిగా విడిచిపెట్టాడు. ఐగుప్తులో ఏమున్నాయి? మోసేకు మంచి విల్లా మందిరాలు ఉన్నాయి, మంచి సుఖ సౌభాగ్యమైనటువంటి జీవితం ఉంది, ఐగుప్తు ఘనత ఉంది, శ్రేష్టమైనటువంటి ఆహారం ఉంది, సమస్తం ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది. కానీ దేని కొరకు విడిచిపెట్టాడు? దేవుని ప్రజల కొరకు, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. పరలోక రాజ్యంలో స్థానమును సంపాదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనగా లోకం. లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న దాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. చాలా మంది అంటారు, ఇదిగో మరి బంధువులను విడిచిపెట్టాలంట, అన్నదమ్ములను విడిచిపెట్టాలంట, అక్క చెల్లను విడిచిపెట్టాలంట. మరి ఇదేంటి దేవుడు ఇలా చెప్తున్నాడు? దేవుడు అంటే వారిని విడిచిపెట్టు అంటే అందరిని విడిచిపెట్టి నువ్వు దేవుని నమ్మని కాదు దాని అర్థం. సమస్తాన్ని విడిచిపెట్టంటే వారు చేస్తున్నటువంటి దేవుడు అబ్రహాముతో ఒకే ఒక మాట చెప్పాడు, అబ్రహాం నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని అందరిని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించుము, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అబ్రహాం అన్నాడు దేవుడు. బంధువులను విడిచిపెట్టాడు, అన్నదమ్ములను విడిచిపెట్టాడు, అక్క చెల్లెలను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, సమస్తాన్ని కూడా లోకంలో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఏం చేశాడంట? పరమ కానాను అయినటువంటి నూతన యెరూషలేం కొరకు కనిపెట్టాడు. దేవుడు ఆయనకు ఏం చేశాడు తెలుసా? విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. విడిచిపెట్టము, అందరిని విడిచిపెట్టమంటే వారి తలంపులు విడిచిపెట్టు, వారి ఆలోచనలు విడిచిపెట్టు, వారి దేవుళ్ళను విడిచిపెట్టు, వారి సమస్యలను విడిచిపెట్టు, వారి ఆలోచనలు విడిచిపెట్టు. నీకేదైనా సమస్య వచ్చిందనుకో, చూద్దాం, నీ బంధువులు ఎవరైనా నీ పక్షాన ఉంటారా? నిలబడరు. నీ కష్టం వచ్చినప్పుడు నీ బంధువులు ఎవరు నీ పక్కన ఉండరు. నీ తోటి వారు నీతో కూడా ఉండరు. ఆపద వచ్చినప్పుడు నీ పక్షమున ఎవరు కూడా నిలవబడరు. అందరూ కూడా నిన్ను అడ్డం పెట్టుకొని నిన్ను ఇంకా ఎగతాళి చేసి మాట్లాడేవారే కానీ నిన్ను ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. అందుకే దేవుడు అంటారు, వీరి అందరిని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే నీకంటూ మరొక లోకం ఉంది, ఆ లోకమే పరలోకం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకంటూ మరో లోకం ఉంది, ఆ లోకం పరలోకం. ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించు, ఆ పరలోక రాజ్యంలో ఇండ్లు సంపాదించు, ఆ పరలోక రాజ్యంలో ఆస్తి సంపాదించు, ఆ పరలోక రాజ్యంలో ఐశ్వర్యం సంపాదించు, ఆ పరలోక రాజ్యంలో సమస్తాన్ని కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ లోకంలో సంపాదించినవి అన్ని కూడా ఇక్కడ భూమి మీద చిమ్మట కొడతాయి. భూమి మీద డబ్బులు దాచుకుంటే చిమ్మటను చెదుళ్ళను పట్టి ఆఖరికి అవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. కానీ నీకంటూ ఒక లోకం ఉంది, ఆ పరలోక రాజ్యంలో నువ్వు స్థానాన్ని సంపాదించుకొని దేవుడు చెబుతున్నాడు. మనము విడిచిపెట్టాలి. వీటన్నిటిని కూడా విడిచిపెట్టు అంటే వారందరినీ పూర్తిగా, అమ్మా నువ్వు నాకొద్దు, నాయనా నువ్వు నాకొద్దు, అక్క నువ్వు నాకొద్దని కాదు. విడిచిపెట్టంటే వారి సమస్యలను విడిచిపెట్టు, వారి బాధలు విడిచిపెట్టు, వారి ఇబ్బందులు విడిచిపెట్టు, వారి కష్టాలను, వారి కన్నిటిని వాటి కొరకు ప్రార్థన చేయి. కానీ వారు పెడుతున్నటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు కన్నిటిని వాటిని మైండ్లో పెట్టుకొని నీ దేవుణ్ణి మర్చిపోవాకు. వాటి అన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి నీ దేవుణ్ణి వెంబడించు అని దాని అర్థం. ఈ భూలోకంలో ఏది కూడా నువ్వు దాచుకోవద్దు నీకంటూ అని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో దేవుడు అంటాడు, ఈ లోకంలో నువ్వు సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా ఇక్కడ చిమ్మటను చెదులను తినివేయను, కానీ నీవు పరలోకమందు ఆస్తిని సంపాదించు అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వాక్యం.
విడిచిపెట్టవలసింది మూడవది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. హల్లెలూయా. మొదటిగా మోసే దేవుడి కొరకు, దేవుని ప్రజలతో నిందల కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు. మూడవదిగా ఏంటంట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ప్రభు కనికరాన్ని పొందుకుంటాడు. నీ అతిక్రమాలను ఒప్పుకోవాలి. నువ్వు చేస్తున్న పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు చేస్తున్న అతిక్రమాలు, నువ్వు చేస్తున్న పాపాలు, దేవుడికి విరోధమైనటువంటి కార్యములు అన్నీ కూడా నువ్వు దేవుడి సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే కనికరం, ఒప్పుకోకపోతే కనికరం లేదు నీకు. ఒప్పుకోక కప్పుకుంటే కనికరం లేదు. అందుకే భక్తులైనటువంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలి? క్రమము కానిదే అతిక్రమం. నువ్వు పెద్దవాడువైనా చిన్నవాడువైనా, పేరు మోసిన మహానుభావుడైనా, ఎంత గొప్పవాడువైనా గొప్పదానమైనా, నువ్వు చేస్తున్నటువంటి క్రమము కానిదే అతిక్రమం. నీ అతిక్రమాన్ని దాచిపెట్టక, దాన్ని దాచిపెడితే నీ జీవితంలో వర్ధిల్లే మనస్సు ఉండదు. నీవు వర్ధిల్లవు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పిదము ఏంటో నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమం, నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్నటువంటి దోషం, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి చెడ్డ పనులు అన్ని కూడా నీ మనస్సుకు తెలుసు. నీ మనస్సుకు తెలుసు. నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. వీటిని ఒప్పుకొని విడిచిపెట్టు, ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు అన్ని కూడా చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు కనుక నువ్వు చేస్తున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, చాలా మంది అతిక్రమాలు చేస్తూ ఉంటారు. పేరుకు మాత్రం పెద్దవారిగా చలమని అవుతుంటారు, కానీ వారి జీవితాల్లో క్రమము కాని దాన్ని చేస్తూ ఉంటారు. ఆఖరికి దేవుడు ఉగ్రత పాలైపోతూ ఉంటారు. క్రమము కానిది చేసి, అతిక్రమాన్ని చేసి, ఆ పాపాన్ని నువ్వు ఒప్పుకోకుండా నీ జీవితాన్ని ఎంతకాలం పాపలోనే గడుపుతావు. చూసారా, ఒక దైవ సేవకుడు నీ నుండి సంతోషముగా ఉండాలి. ఒక దైవ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదం. అదే దైవ సేవకుడు నీ వలన బాధపడి, నీ వలన కన్నీరు కారిస్తే అది నీకు జీవితాంతం ఒక శాపంగా మారుతుంది. శాపంగా మారుతుంది. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీ దైవజనుడు నీ కొరకు కన్నీరు కార్చి, నీ కుటుంబం కొరకు, నీ యొక్క జీవితం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదము, వర్ధిల్లే జీవితము. అలా కాకుండా నీ వలన, నీ కుటుంబం వలన, నీ ప్రవర్తన వలన, నీ మనస్సాక్షి వలన దైవజనుడు ఒకవేళ ఇబ్బంది పడి కన్నీరు కాల్స్తే అది నీ కుటుంబానికి తరతరాలుగా శాపముగా మారుతా ఉంది. జాగ్రత్త. ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకుంటే ప్రభు కనికరాన్ని పొందుకుంటావు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నీకు కనికరం. విడిచిపెట్టాలి. మూడవదిగా దేన్ని విడిచిపెట్టాలి? అతిక్రమాలు విడిచిపెట్టాలి. దేవుని కొరకు కొన్ని వాటిని విడిచిపెట్టిన వారు ఎవరు? ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. విడిచిపెట్టిన వారు ఎవరు? ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చాలు. హల్లెలూయా. మొదటి వ్యక్తి దేవుని కొరకు అన్నదమ్ములను, దేశమును, బంధువులను, సమస్తాన్ని కూడా విడిచిపెట్టిన మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము దేవుని కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఎవరు అని అబ్రహాముకు తెలుసా? ఎప్పుడైనా దేవుణ్ణి చూచాడా? ఎప్పుడైనా దేవునితో మాట్లాడా? పోనీ దేవుడు కనిపించాడా? కనబడలేదే. జస్ట్ వినబడుతున్న ఒక మాట కొరకు, వినబడుతున్న ఒక మాట కొరకు నీ తల్లి ఇంటిని, నీ దేశమును, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి నేను చూపించు దేశంలోకి వెళ్ళిపో. అబ్రహాము జీవితంలో ఒక్క మాట చెబుతానండి. మనము ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటాం, బయటికి వెళ్తుంటాం. మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనతో కూడా ఉన్నవారు కావచ్చు. ఏమంటారు బండి మీద మనం బయలుదేరుతున్నప్పుడు? చెప్పండి, ఎక్కడ పోతున్నావు అంటారా? మనం ఏమంటాం? పోతున్నటువంటి పనిని బట్టి పొలం దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను అని చెబుతాను. మరి అబ్రహాము తన భార్యను, తన గొడ్లను, మేకలను, సంపదను, సమస్తాన్ని తీసుకొని పోతున్నప్పుడు అడుగుతున్నవారు దారిలో ఎందరో, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు? ఏమని చెప్పింటాడండి? వెళ్తున్నా. ఏమని చెప్పింటాడు? వెళ్తున్నా. ఎక్కడ పోతున్నావు? వెళ్ళిపోతున్నా. ఏ ఊరికి పోతున్నావు? పోతున్నానంతే. గమనించండి పిల్లారా, ఏ ఊరికి పోతున్నావు? పోతున్నా. ఎక్కడ పోతున్నావు? పోతున్నా. అందరూ ఏమనుకుంటారు? అబ్రహాముని వీడొక పిచ్చి పట్టింది, ఈడితో పాటు ఈడు భార్యకి పిచ్చి పట్టింది, ఈడితో పాటు ఈ లోతుకు పిచ్చి పట్టింది, అందరికి పిచ్చి పట్టింది. కాబట్టి ఎక్కడ పోతున్నావు అనగానే ఇదిగో అందరి విడిచిపెట్టి బంధువులందరూ చెబుతున్నాడు. ఏమని? ఇదిగో చిన్నాయనా పోయేస్తా, పెద్దనాయనా పోయేస్తా, అన్నో పోయేస్తా, అక్క పోయేస్తా. ఎక్కడ పోతున్నావురా? పోతున్నా. ఎక్కడికి? ఎవరితోనూ ఏమి కూడా చెప్పకుండా బయలుదేరాడు. ఇంత ఆస్తి తీసుకొని పోతా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహాం? ఏ దేశంలోకి పోతున్నావు? ఎవరు చెప్పారు? నా దేవుడు పిలిచాడు, నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏ దేశంలోకి వెళ్తున్నావు? నా దేవుడు చూపించే దేశం. ఎక్కడుంది? తెలీదు. ఏ ఊర్లో? తెలీదు. మరి కారణం ఏంటి? పోతున్నానంతే, వెళ్ళిపోతున్నాను. నీ దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఈ మాట చెబుతావా? వస్తానయ్యా నీ కోసం ఎంత దూరమైన అంటావా? ఆదివారం చర్చికే తిన్నగరావే, మరి దేవుడు పిలిస్తే వస్తావా? చెప్పండి. అబ్రహాములో ఉన్న ఒక విశ్వాసం ఏంటంటే, చూడండి, లేక 100 సంవత్సరాలు కొడుకు పుడితే, 100 సంవత్సరాలు కొడుకు పుడితే, అబ్రహాం ఈ కొడుకుని నాకు ఇస్తావా? ఇస్తాను ప్రభువా. వస్తావా? వస్తాను. ఇస్తావా? ఇస్తాను. ఎంత తెగింపు, ఎంత తెగింపు మనలో ఉందా? అబ్రహాం స్థానంలోకి మనం వెళ్తా ఉన్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు? అబ్రహాము పెద్ద కోపపడే మనిషి కాదు, సాత్వికుడు, దీన మనసు గలవాడు. అబ్రహాము గట్టిగా అరిచేవాడు కాదు, సమాధానంగా చెప్పేవాడు. ఎక్కడికి వెళ్తున్నావంటే, నా దేవుడు చూపించినటువంటి దేశంలోకి నేను వెళ్తున్నానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అది ఏ దేశం తెలుసా? తెలియదు. ఏ ప్రాంతం తెలుసా? తెలీదు. అక్కడ ఏ మనుషులు ఉంటారో, ఏ ప్రజలు ఉంటారో, ఎలా ఉంటారో, ఏ భాష మాట్లాడతారో నీకు తెలుసా? తెలియదు. అక్కడ ఏ రాజులు ఉంటారో, ఏ ప్రధానులు ఉంటారో, ఎవరిని ఏ దేశంలోకి రానివ్వరు. మరి నువ్వు వెళ్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు? వెళ్తావా? వెళ్తానయ్యా.
నా దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతాను అంతే. ఎక్కడికి వెళ్తున్నావు అడగను అంతే. నా దేవుడు రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతాను. నీ జీవితంలో కూడా నీ దేవుడి కొరకు నీవు ఏ రోజు నీ పనులన్నీ విడిచిపెట్టి, నీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ప్రభు పని కొరకు నువ్వు అడుగు ముందుకేస్తావో, ప్రభు పని కొరకు నువ్వు దేవుడి సన్నిధిని నిర్లక్ష్యము చేయక, దేవుడి సన్నిధిని పోగొట్టుకునక, నీ సమయమును పోగొట్టుకునక దేవుడి సన్నిధానంలో గడపడానికి ఎప్పుడైతే సిద్ధపడతావో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును గొప్ప చేసిన దేవుడు, అబ్రహాము సంతానమును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆయన ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడి పని కొరకు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టాలి. ఆదివారం చర్చికి వస్తావయ్యా అంటే, నాకు ఆ పని ఉందయ్యా ఈరోజు, నేను రాలేనయ్యా ఈరోజు. ఏమి దేవుడి కొరకు పని పక్కన పెట్టలేవా? బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు తన పనిని పక్కన పెట్టి పరిగెత్తుకుని వచ్చిన వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈ రెండో వ్యక్తి ఎవరో తెలుసా? మొదటి వ్యక్తి అబ్రహాము. దేవుడు పిలవంగానే తన దేశాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. రెండో వ్యక్తి ఎలీషా తన తల్లిని తన తండ్రిని దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకొని దైవవచనటువంటి ఏలీయాను వెంబడించాడు. దేవుడు ఎలీషాను రాజులను అభిషేకించగలిగినటువంటి గొప్ప దైవ సేవకుడిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చాడు. చేదు నీళ్లను నీటిగా మార్చడానికి, చనిపోయిన వారిని సైతము లేపగలిగినంత శక్తి కలిగినటువంటి ప్రవక్తగా దేవుడు ఎలీషాను మార్చాడు. కారణం తెలుసా? దేవుని కొరకు తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవులారా, నీవు కూడా దేవుని కొరకు నీ సమయాన్ని, నీ యొక్క పనిని విడిచిపెట్టి దేవుడి పనిని వెంబడిస్తే ఆశీర్వాదం పొందుకుంటావు. మూడో వ్యక్తి ఎవరు? విడిచిపెట్టిన మూడో వ్యక్తి ఎవరు? ఒకసారి చూద్దాం. ఆది కాండము 39వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అతడు తన వస్త్రమును ఆమె చేతుల్లో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసి చాలండి. ఈయన మూడో వ్యక్తి యోసేపు ఏం చేశాడు? వస్త్రమును విడిచిపెట్టి పారిపోయాడంట. ఏ వస్త్రం అది? పాపము కొరకై ప్రేరేపించినటువంటి వస్త్రము. నేను పాపము చేయను, కలలోనైనా సరే నేను పాపము చేయను అని చెప్పేసి ఆ వస్త్రమును ఆమె చేతుల్లో విడిచిపెట్టి పారిపోయాడంట. పాపమునకు దూరముగా పారిపోయాడు. తత్ఫలితం ఆయన వేసుకున్నటువంటి వస్త్రం పోయింది. దేవుడు ఏ వస్త్రాన్ని ఇచ్చాడు? ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయము 42 వాక్యం ధ్యానించండి ఒకసారి. తన చేతిలో ఉన్నటువంటి ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలను అతనికి ధరించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన ఆ రెండవ రథం మీద అతను ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అందరికి కేకలు వేసిరి. హల్లెలూయా. ఒక చిన్న మాట అండి ఇక్కడ. ఏ స్త్రీ అయితే యోసేపును పాపమునకు ప్రేరేపించి చెరసాల్లో వేయించిందో, ఏ వస్త్రమైతే యోసేపు విడిచిపెట్టి అక్కడ నుంచి పారిపోయిన తర్వాత దేవుడు ఆయనకు సన్నపు నార వస్త్రాన్ని అనుగ్రహించాడంట. సన్నపు నార వస్త్రాన్ని అనుగ్రహించిన తర్వాత ఫరో యొక్క రెండవ రథం మీద ఊరేగిస్తూ ఉన్నప్పుడు
రెండవ రథం మీద ఊరేగిస్తున్నప్పుడు జనులందరూ, అధికారులందరూ, ప్రధానులందరూ, వారి భార్య, వారి పిల్లలు, సమస్తమును కూడా అందరూ కూడా వందనము చేయుడి అన్నప్పుడు, ఇదిగో ఏ స్త్రీ అయితే యోసేపు మీద నింద వేసి యోసేపును చెరసాలకు పంపించిందో అదే స్త్రీ ఎప్పుడైతే అదే స్త్రీ ఏం చేసింది తెలుసా? వందనము చెల్లిస్తే నన్ను క్షమించుమని చెప్పేసి వేడుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. దానికే దేవుడు అన్నాడు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. అది కావాలంటే నీ వస్త్రమును విడిచిపెట్టాలి. వస్త్రము అనగా జీవితము, నీ పాత జీవితము, పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి క్రీస్తు సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే నీ దేవుడు నిన్ను ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే అపనిందలు భరించావో, ఎక్కడైతే తల వంచుకున్నటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో వారి మధ్యనే నీ దేవుడు నీ తల ఎత్తుకునేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడైతే తల దించుకొని నువ్వు నా జీవితం వద్దు, నా బ్రతుకు వద్దు, ఇక అందరూ నేను అవమానం అయిపోయాను, వీరి వల్ల నేను అవమానించబడ్డాను అనేసి నువ్వు అనుకుంటున్నావో వారి ముందే నీ దేవుడు నీ తల పైకెత్తుతాడు. హల్లెలూయా. యోసేపు తలను పైకెత్తిన దేవుడు నీ తలను పైకెత్తుతాడు. మూడవదిగా యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. నాలుగవదిగా చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాకు చెప్పిన మనుషుని చూడని ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా చాలండి. ఈ 4వ వ్యక్తి ఎవరో తెలుసా? 5వ వ్యక్తి ఎవరో తెలుసా? సమరయ స్త్రీ. తన పాపపు కుండను విడిచిపెట్టింది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలు కాగానే ఎర్రని ఎండకు అందరు కూడా వెళ్ళిపోయి ఇండ్లలో నిద్రిస్తూ రెస్ట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఈ సహోదరి చక్కగా నీటిగా అందముగా చందముగా రెడైపోయి ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చేసి నీళ్లు చేదుకోవటం ఈమె యొక్క ఆనవాయితీ. పాపపు చేస్తూ పాపపు జీవితాన్ని అనుభవిస్తూ తన కుండను పొంగించుకున్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి సహోదరి సమరయ స్త్రీ. ఆ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా కనీసము యేసుతో మాట్లాడుతున్నాను అని భయం లేకుండా మాట్లాడుతుంది. సమరయ స్త్రీ అంటుంది, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు పోలిక ఏంటి? ఆ తర్వాత అంటుంది, యేసు స్వామిని పట్టుకొని యేసయ్యని పట్టుకొని, ఇదిగా నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడివా? చూసావా? అది ఒక స్త్రీ మాటలేనా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? యేసయ్య అన్నాడు, మీరు తెలియని దానిని ఆరాధిస్తువారు, మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే ఏమ్మా, నేను నీకు నీళ్ళు ఇవ్వాలంటే ఇదిగో నీ భర్తను పిలుచుకొని రాపో, ఇస్తా అన్నాడు. ఈ సహోదరి అంటుంది, అయ్యా నాకు భర్త లేడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు 5 భర్తలు మార్చావు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 5 భర్తలు మార్చావు. 5 కుటుంబాలు నాశనం చేశావు. 5 వ్యక్తుల జీవితాన్ని నాశనం చేశావు. అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. దెబ్బతో ఏ కుండ పట్టుకొని ఇట్లా మాట్లాడుతూ, ఇదిగో నువ్వు యోహాను కంటే గొప్పవాడివా? నిజంగా మాట్లాడేటప్పుడు చూడాలా, యోహాను కంటే గొప్పవాడివా, అబ్రహాము కంటే గొప్పవాడివా అంటున్నప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీ వాడు కాదనేసరికి తన గర్వం, అహంకారం సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసయ్యను నమ్మండి అని ఊరంతా
అంత ప్రచారం చేసింది. ఆ యొక్క సుకారు ప్రాంత ప్రజలందరినీ కూడా దేవుని సేవలో, దేవుని పనిలోనికి నడిపించగలిగింది. విడిచిపెట్టినప్పుడే ఆశీర్వాదం. నువ్వు దేన్ని విడిచిపెట్టాలి? చివరి మాట, నువ్వు దేన్ని విడిచిపెట్టాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు ధ్యానించండి, నేను ముగిస్తాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచమైనటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుమని వాక్యం ఉంటుంది. దేన్ని విడిచిపెట్టాలి? నీవు నీ జీవితం దగ్గరికి వచ్చేసరికి నువ్వు విడిచిపెట్టవలసింది ఏంటో తెలుసా? సులువుగా చిక్కులు పెట్టు పాపం. నీ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టు పాపం దేవుడికి దూరం చేస్తుంది, నీ గమ్యాన్ని చేరకుండా చేస్తా ఉంది. సులువుగా చిక్కులు పెట్టు పాపం నీ జీవితాన్ని దేవునికి దగ్గర కాకుండా నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఇదిగో, ఇది ఒక్కసారిలే, ఏముంది, సినిమా చూద్దాంపా, ఏంటి కొత్త సినిమా వచ్చింది చూద్దాంపా. సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే తెలుసా? ఇదిగో ఇది ఒక్కసారిలే, చర్చికి పోకపోతే మనలే, ఏముంది లేదు, ఒక్క రోజు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. ఆ రోజు నువ్వు ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోతావో తెలుసా? దేవుడి సన్నిధానంలో ఎంత దీవెన కోల్పోతావో తెలుసా? గమనించి బిడ్డారా, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. కన్ను చూస్తుంది, హృదయం ప్రేరేపిస్తుంది, శరీరం దాన్ని చేస్తుంది. కంటితో చూచిన దాన్ని, శరీరంతో హృదయంతో ప్రేరేపించిన దాన్ని, శరీరంతో చేసిన దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు నువ్వు చూడాలి. ఈ ఉదయకాల దేవునితో మాట నేను 5 గురించి చెప్పాను. ఎవరు 5? విడిచిపెట్టాడు మోసే. దేన్ని? ఐగుప్తుని విడిచిపెట్టాడు, గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. రెండవదిగా ఎవరు? అబ్రహాము తన ఇంటిని, దేశమును విడిచిపెట్టాడు, గొప్ప దీవెన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. మూడవదిగా యోసేపు వస్త్రమును విడిచిపెట్టాడు, ఆ దేశానికి గొప్ప ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా మార్చబడ్డాడు. నాలుగవదిగా ఎలీషా 12 అరకల ఎద్దులను విడిచిపెట్టాడు, రాజును అభిషేకించగలిగిన గొప్ప దైవ సేవకుడిగా మారిపోయాడు. ఐదవదిగా సమరయ స్త్రీ తన పాపపు కుండను పారవేసింది, ఆ దేశమంతా దేవుని సువార్తను, యేసయ్యను పరిచయం చేసింది. చివరిగా నువ్వు దేన్ని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దేవుడి సన్నిధానంలో నమ్మకముగా నువ్వు ఉన్నట్లయితే వాక్యం అంటుంది, నమ్మకమైనటువంటి వాడికి దీవెనలు మెండుగా కుమ్మరించబడును అని. నీ జీవితంలో మెండుగా దేవుని దీవెనలు పొందుకొని ముందుకు సాగుదాం. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా MS, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020